హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. జనరల్గా పిల్లలకి బీన్స్ అంటే ఇష్టం ఉండదు కదా, కానీ క్యారెట్ బీన్స్ కలిపి ఇలా కనుక మీరు ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. బీన్స్ క్యారెట్ ఫ్రై కోసం ముందుగా క్యారెట్ని బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ కోసం ఇలా కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక స్టీమింగ్ బౌల్లో మనం ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఫ్రైస్ అవి చేసినప్పుడు వెజిటబుల్స్ని బాయిల్ చేయాలి అన్నప్పుడు ఇలా స్టీమ్ చేసుకుంటే ఇందులోని పోషకాలు మనము లాస్ అవ్వమన్నమాట. ఇలా స్టీమ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, మిగతా పోపు దినుసుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపుతో పాటు కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు కొద్దిగా వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనము బీన్స్ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా సాఫ్ట్గా వేగిపోయాక ఇందులోకి మనం స్టీమ్ చేసి ఉంచుకున్న క్యారెట్ బీన్స్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బీన్స్ క్యారెట్ ఫ్రై వచ్చేసి పప్పులోకి, రసంలోకి సైడ్ డిష్గానే కాదు, అన్నంలోకి డైరెక్ట్గా కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి కూడా, రైస్లోకి కలిపి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడితో పాటు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూరకారం పొడి. కూరకారం పొడి కూడా వేసుకోవాలి. ఈ కూరకారం పొడి ఈ ఫ్రైలోకే కాదు అన్ని ఫ్రైస్లోకి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరకారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చాను. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎండు కొబ్బరి పొడి అలానే కూరకారం పొడి వేసుకుంటూనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి వేశాక ఎక్కువసేపు మనము స్టవ్ పైన మంట ఉంచకూడదు, ఎందుకంటే మరి మాడిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని సర్వ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.